కరీంనగర్ జిల్లాలోని గోదావరి మానేరు నదులు అనేక వాగులు ఇసుక స్మగ్లింగ్ స్థావరాలుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని వనరులను కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తిన నేతలు ఇందులో అధికార ప్రతిపక్ష పార్టీలని తేడా లేదు. మొన్నటిదాకా భారీ వర్షాలతో వాగులతో పాటు గోదావరి మానేరులోనూ నీరుండడంతో ఆగిపోయిన ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉన్న వాగులు, వంకలు ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపించే వనరులుగా మారాయి. మానేరు నది నుంచి కోట్ల రూపాయల ఇసుక అనేక ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిపోతుంటుంది. ముఖ్యంగా మానేరు పరివాహక ప్రాంతాల నుంచి ప్రతిరోజు ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను తరలించి రహస్య ప్రదేశాల్లో డంపులుగా నిల్వ చేయడం, గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకోవడం సాధారణంగా మారింది. కొన్నిసార్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు రైడ్ చేసి డంపులు, ట్రాక్టర్లు, లారీలు పట్టుకుంటున్నా ఆ తర్వాత షరామామూలే అవుతోంది. అధికార క్వారీల నుంచి నకిలీ వే బిల్లులతో వందలాది లారీలు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలించి కోట్లకు పడగలెత్తిన వాళ్లున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇసుక ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం గతంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి చలానా చెల్లించి తక్కువ ధరకే శాండ్ ట్యాక్సీ పాలసీ ద్వారా గృహ నిర్మాణాలకు, ఇతర అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు. అయితే వర్షాల కారణంగా అధికారిక ఇసుక రీచ్లన్నీ మొన్నటిదాకా నీటిలో మునిగిపోయాయి. దీంతో కొద్ది రోజుల పాటు శాండ్ పాలసీని ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం వరద ప్రవాహాలు తగ్గి మళ్లీ ఇసుక మేటలు బయటకు రావడంతో ఎప్పటిలాగే ఇసుక రవాణా మొదలైంది. అయితే అధికారికంగా కంటే అనధికారికంగా ఇసుక తరలించే ముఠాలు ముట్ల, మెడ్పల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇసుక అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మల్లాపూర్ మండలంలోని గోదావరి తీరం, నియోజకవర్గంలోని పెద్దబాగుల తీరంలో వానాకాలం వరదలకు పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఏర్పడ్డాయి. ఈ ఇసుక మేటలను లక్ష్యంగా చేసుకుని అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కదలాపూర్ మండలంలోని సిరికొండ, తకల్లపల్లి గ్రామ శివారులోని వాగు ఒడ్డునున్న భూ యజమానులు వాగు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ ఇసుకను వ్యాపారులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలతో పెద్ద ఎత్తున గొయ్యిలు ఏర్పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాద స్థితి ఏర్పడుతోంది. మాకు ఆన్లైన్ వేడి గారి నుంచి ఆన్లైన్ మాకు ఓకే అయింది. మాకు ఆన్లైన్ నడుస్తలేదు. ఇవి దొంగ ట్రిప్పులు బాగా నడుస్తున్నాయి, అక్రాస్ ట్రిప్పులు నడుస్తున్నాయి. ఆ ట్రిప్పుల వరంగా మాకు ప్రాబ్లం బాగా జరుగుతుంది. అడ్డగోలు అట్లా కొట్టి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆడ మాకు ఆన్లైన్ వెళ్ళక ప్రాబ్లాలు అవుతున్నాయి. ఇవన్నీ కట్టుకున్నాం. బాగా ఫైనాన్స్లో బండ్లు తెచ్చుకొని ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, ఫైనాన్స్ కట్టుకున్నాం. ప్రాబ్లాలు అవుతున్నాయి. మాకు బండ్ల గురించి మనం సీపీ గారికి అడిగి పోయినాం, సిఐకి అడిగి పోయినాం, కలెక్టర్కి అడిగి పోయినాం. ఇప్పుడు మన సిఐ గారికి వచ్చి మాకు అక్కడ ఉసుక బంద్ చేయాలి, అరికట్టాలని, మాకు ఆన్లైన్ నడవాలని మేము కోరుకుంటున్నాం. అంటే గవర్నమెంట్కు లాభం వస్తుంది. గవర్నమెంట్ లాభాలు కూడా లేవు, మాకు కూడా అది లేవు. నిరుపేదలకు ప్రాబ్లాలు అవుతున్నాయి. ఈ అక్కడ ఉసుక కొడితే 4,000 5,000 అట్లా బెదిరించి వాళ్ళకు డబ్బులు వలంగాళ్ళకి అట్లా అవుతున్నాయి. లారీలల్లా డంపింగ్ చేస్తుండ్రు. వాళ్ళను మన పోలీసు, మన ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఎక్కడున్నాయి దొరకబట్టిస్తారని మమ్మల్ని అడుగుతారు, కానీ అవి పట్టుకుంటలేరు. వాగుల్లో, గోదావరి నదిలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇసుక తవ్వి విక్రయించినట్లయితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి. నిబంధనలలోపే ఇసుకను తవ్వడంతో భూగర్భ జలాలకు ప్రమాదం లేకుండా ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు. పలుచోట్ల వాగులో నీటి ప్రవాహం ఉన్నందున ఎంతమేర ఇసుకను తవ్వవచ్చని నీటిపారుదల శాఖ నుంచి అనుమతుల కోసం మైనింగ్ శాఖ అధికారులు లేఖ రాశారు. ఇసుక రీచ్ల ఏర్పాటులో జాప్యం జరుగుతుండగా ఇసుక అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. అధికారులు మాత్రం త్వరలోనే ఇసుక రీచ్లకు అధికారికంగా అనుమతులు ఇస్తామని, అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని చెబుతున్నారు. సాతారం మరియు వివిరావుపేటలో ఈ శాండ్ రీచ్లు ఉన్నాయి. దీంట్లో భాగంగా మరి 2 కూడా గవర్నమెంట్ క్వారీలు కలెక్టర్ గారు వీరికి శాంక్షన్ కొరకు ప్రపోజల్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ద్వారా డీడీలు పేమెంట్ చేసుకొని మన ఊరు మన ఉసుకలో భాగంగా వాళ్ళు తీసుకున్నట్లయితే అక్కడ రీచ్ నుంచి మన జియాలజిస్టు భూగర్భ జలాల నుంచి వాళ్ళ స్టాఫ్ ఉంటారు అండ్ మా రెవెన్యూ సిబ్బంది కూడా ఉంటుంది. దాని ద్వారా అక్కడ వచ్చి మేము ఉసుక ఇవ్వడం జరుగుతుంది. ఇల్లీగల్గా అనుమతి లేకుండా ఎవరైనా తీసినట్లయితే వారిపై కేసులు చేయడం జరుగుతుంది, మరి జుర్మానా కూడా విధించడం జరుగుతుంది.
ప్రస్తుతం అధికారిక క్వారీలు మూతపడడంతో ఇల్లు కట్టుకోవడం పేద మధ్యతరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. జిల్లాలో పుష్కలంగా ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ అక్కడి నుంచి తీసుకురావడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా మరే ఇతర అవసరాలకైనా ఇంతకాలం మైనింగ్ శాఖకు చలానా రూపంలో ఫీజు చెల్లించి ఇసుక తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం బ్లాక్ మార్కెట్లో మాత్రమే కొనాల్సి వస్తోంది. దీంతో ఇంటి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోంది. మా ఊరికి వాగు ఉన్నది. మేము ఇల్లు కట్టుకోవాలంటే వాగులోంచి వెళ్ళి అప్పుడు ఉచితంగా ఇసుక తీసుకొచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మేము కొనుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే ఇసుక మాఫియా కొట్లా టౌన్ నుంచి వెళ్ళి ఇసుక నుంచి వేరే పట్టణాలకు తరలిస్తారు కాబట్టి మేము కొనుక్కునే పరిస్థితి వచ్చింది. దీనికి అధికారులు చూసి చూడనట్టుగా వివరించడం వల్లనే ఇసుక మాఫియా రెచ్చిపోయి ఇసుక తరలిస్తున్నారు. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు చెప్పిన రేటుకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక లేకపోవడం వల్ల ఆ ఇల్లు కట్టే నిర్మాణ పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి వెళ్ళి ఇసుక నిజామాబాద్, ఆర్మూర్, హైదరాబాద్ కూడా టిప్పర్ లోపల లారీలో తరలిస్తున్నారు. కానీ ఇప్పటికైనా అధికారులు దాన్ని అడ్డుకోవాలని సామాన్య ప్రజలు గతంలో ఉచితంగా ఇసుక వాగుల నుంచి వెళ్ళి తెచ్చుకునే విధంగా అధికారులు చూడాలని. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా 32 చోట్ల అక్రమ రవాణా జరుగుతున్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కరీంనగర్ జిల్లాలో దొరికే ఇసుకకి రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉండడంతో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా యథేచ్ఛగా ఇసుకని బయట ప్రాంతాలకి తరలిస్తున్నారు. అప్పుడప్పుడు రెవెన్యూ అధికారులు, పోలీసులు, గ్రామస్తుల సహాయంతో రాత్రిళ్లు దాడులు చేసి ట్రాక్టర్లని సీజ్ చేస్తున్నారు. జమ్మికుంట, వీనబంక సమీపాల్లోని వాగుల నుంచి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మానేరు, ఇరుకుళ్ల వాగులు కూడా ఇసుక స్మగ్లర్ల పాలిట వరంగా మారాయి. చోటామోటా లీడర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ 2 చోట్ల నుంచి అక్రమంగా ఇసుక తరలించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పొలంగా మల్లారెడ్డిపల్లె విలేజ్లో ఆన్లైన్ పనులు అందరం తెచ్చుకున్నాం. సార్ కూడా పోతే ఆన్లైన్ బుకింగ్ చేయమన్నాడు. బుకింగ్ చేసుకుంటాను. ఆన్లైన్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం. ఒక్క మానేరు నుంచి కోరకాల్, తనుగుల, చల్లూరు గ్రామంలో ఉంటూ వీళ్ళే దొంగ రవాణా మొత్తం నడిపిస్తారు. నైటు పొద్దుంతా డేలు అంతా కొడతారు. మాకు ఆన్లైన్ బుకింగ్ మాత్రం ఎలాంటివి కూడా అయితే లేవు. ఇప్పటికీ నెల రోజుల సంది ఒక్క టిప్ కూడా మాకు సరిస్తలేరు. వాళ్ళు బుకింగ్ కూడా చేస్తలేరు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క విలేజ్ నుంచి మాకు ప్రతి ఒక్కరితో ఫోన్ చేసి వస్తే ఏమైనా ఆన్లైన్ బుక్ చేసుకుంటాను అత్తలేమంటే మొత్తం దొంగ రవాణా నడుస్తుంది. డే నైటు వీళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు అధికారులతో వాళ్ళు ఏది వేస్తలేరు. సీప్ కాడికి పోయినాం, కలెక్టర్ కాడికి పోయినాం, మా మైనింగ్ ఏడి కాడికి కూడా పోయినాం. వీళ్ళందరూ వచ్చినాం. ఇప్పుడు ఇలా లాస్ట్కు సిఐ గారు కూడా వచ్చినాం. ఇట్లా దొంగ రవాణా చేయబట్టి ఆన్లైన్ ఇప్పుడు గవర్నమెంట్కు చూస్తే లాభమే, అది చూస్తే అలాగ జరుగుతలేదు. మాకు అంత కొడితే ఇప్పుడు 3,000 పడ్డ కదా, గవర్నమెంట్ చూస్తే ఒక 700 దాకా లాభం ఉంటుంది. మైనింగ్ సార్ కూడా నిన్న పోయి ఒక పిటిషన్ ఇచ్చినాం, కలెక్టర్కి ఒక పిటిషన్ ఇచ్చినాం, సీపీ గారు కూడా ఒక పిటిషన్ ఇచ్చినాం. అందరికి ఇట్టుకొని వచ్చినప్పుడు సిఐ గారు కూడా వచ్చగలుగుతామని సిఐ గారు కలిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా సాగిన ఇసుక దందాను ఇప్పుడైనా అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏ వాగులో చూసినా మేటలు వేసి ఉన్న నాణ్యమైన ఇసుక అక్రమ రవాణా కాకుండా కాపాడి స్థానికుల అవసరాలకు అధికారికంగా నామమాత్రం రుసుముతో అందించాలని కోరుతున్నారు స్థానికులు.